నమస్తే, వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ మనోజ్. యుగ యుగాలుగా వస్తున్న పవిత్ర సంస్కృతి మారుతున్న కాలంలో పాటు సరికొత్త అర్థాన్ని వెతుకుతుంది. ఒకవైపు సనాతన ధర్మం ప్రకారం శతాబ్దాల నాటి పురాణ గాథలు ఆధ్యాత్మిక నమ్మకాలకు ప్రతీకగా నిలిచే రక్షాసూత్రం, మరొకవైపు మతాల సరిహద్దులను చెరిపివేసి మానవత్వ బంధాలను బలోపేతం చేసే ఒక సామాజిక ఆయుధం, ఒక దారం కోట్లాది మంది హృదయాలను ఎలా కలుపుతుంది? అసలు రక్షాబంధన్ అంటే కేవలం హిందూ సాంప్రదాయమా, లేక సమాజంలో ఐక్యతను చాటే మతాలకు సంబంధించినటువంటి పండుగ? నేటి ఆధునిక కాలంలో ఈ పండుగ లింగ సమానత్వాన్ని చాటుతుందే, లేక కొందరు విమర్శిస్తున్నట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతుందే? అదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో ప్రధానంగా ఎవరైతే హేతువాది బైరు నరేష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. నరేష్ గారు నమస్తే అండి. అలాగే శ్రీ దువ్వ వెంకటేశ్వరరావు గారు విహెచ్పి ఏపీ అధ్యక్షులు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. ముందుగా వెంకటేశ్వరరావు గారు, ఎలా చూడొచ్చు అంటారు ఏదైతే అన్నా చెల్లెళ్ళు అలాగే అక్క తమ్ముడు రక్షాబంధన్ ప్రతీకగా నిలిచే ఈ బంధం ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? వెంకటేశ్వరరావు గారు, నా వాయిస్ వస్తుందా? జీ వస్తుందండి. వెంకటేశ్వరరావు గారు, రాఖీ పండుగ అసలు ఉద్దేశం అన్నా చెల్లెలు బంధాన్ని బలపరచడమేనా, లేక సామాజిక ఐక్యతకు కూడా ప్రతీకగా భావించవచ్చంటారా? చెప్పండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. సార్ నమస్కారం అండి. జై శ్రీరామ్. నమస్తే సార్, చెప్పండి. నా పేరు వెంకటేశ్వర, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని, ఉండేది పిఠాపురం. ఓకే, చెప్పండి. రక్షాబంధన్ అనేది చాలా పవిత్రమైన బంధం. అలాగే చరిత్ర పురాణాలు తీసుకున్నట్లయితే ఎంతో చక్కటి బంధానికి, అలాగే శ్రీకృష్ణుడు పరమాత్ముడు ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్ముడికి చేయి తగినప్పుడు కూడా ద్రౌపది దేవి కూడా ఆయనకి చేతికి కూడా ఈ తమ చీర, ఏదైతే ఆ తెల్ల చీర ఉంటుందో తెల్ల చీర కూడా చింపి శ్రీకృష్ణుడికి కట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన వరం ఇచ్చారు, తల్లి నీకు ఎటువంటి ఇబ్బంది సమయం వచ్చినప్పుడు నేను రక్షగా నీకు ఉంటానని చెప్పి ఆ తల్లి కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వరం పొందారు. అలాగే యముడికి కూడా, యమున అంటే యముడికి సోదరి యమున, ఆమె కూడా తన సోదరు బాగుండాలని చెప్పి చరిత్రలో మరి ఆ తల్లి కూడా యముడి క్షేమం కోరుతూ కూడా కట్టడం జరిగింది. అలాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు మన దేశ ఆర్మీ బాగుండాలని చెప్పి దేశ ఆర్మీ సోదరులకి, మన ఆర్మీ మన వాళ్ళకి కూడా, మన అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా, మహిళలు వెళ్ళి ఈ దేశానికి మీరు రక్ష, మీరు మాకు రక్ష అనే విధంగా మహిళలందరూ కూడా మన దేశ సైనికులు కడుతున్నారు. అలాగే సొంత బంధాలు కాకపోయినా, ముఖ్యంగా తోబుట్టుకులు కట్టుకుంటారు. సొంత వాళ్ళు కాకపోయినా కూడా మన దేశ ఆర్మీ వాళ్ళకి ఎలా కడుతున్నామో అలాగే మిగిలిన వాళ్ళకి కూడా సోదరుడు అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో పవిత్రంగా భావించి ఈ రోజు ఈ రక్షాబంధన్ కడతారు. ఇది తరతరాల నుంచి కూడా ఎంతో ముఖ్యమైన పండుగ, ఎంతో అద్భుతమైన పండుగ. అలాగే దీని వల్ల కోట్ల మంది జీవనాధారం కూడా జరుగుతుందండి. ఎంతో మంది రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగకి ఎంతో మంది రాఖీలు కొనడం, ఎంతో మందికి జీవనోపాధి, అలాగే అన్ని రకాలుగా దీనివల్ల బొట్లు, కుంకుమలు, పూజలు, అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవనాధారంగా కూడా చాలా మంది చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో మందికి కడుపు నింపేది కూడా ఈ పండగ. ఎంతో అద్భుతమైంది. ఎందుకంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనే ఒక అద్భుతమైన ఇదితో, నాకు కూడా సోదరులు చెల్లెలు లేరండి, చెల్లి అక్కడ లేకపోవడం కూడా నేను అన్న అనుకున్న వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఇవాళ రాఖీ కట్టడం జరిగింది. అన్న మీరు మాకు ఎప్పుడు కూడా మీరు ధర్మం కోసం పనిచేస్తారు, మీరు మాకు ఎప్పుడు రక్షగా ఉండాలని చెప్పి ఈ రోజు మా సోదరుని కూడా నాకు వచ్చి రాఖీ కట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ప్రేమపూర్వకంగా మా వంతుగా స్వీట్లు అని, లేకపోతే మా వంతుగా ఏదో విధంగా కూడా చాలా చక్కగా ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన పండుగ, దైవ పండుగ ఇది. ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే ద్రౌపది దేవికి వరం ఇచ్చాడు. అలాగే మేమందరం కూడా
ఎవరైతే ఈ అక్క చెల్లెమ్మలు వీళ్ళందరూ మాకు ఉన్నారో, మాతో పుట్టుపట్టుకు లేకుండా కూడా అందరూ కూడా బాగుండాలని, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మేము. ఈ రోజు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారండి ఇది. మన ఆర్మీ వాళ్ళు తమ కుటుంబాలతో జరుపుకోలేరు, తమ సోదరులు ఉన్నా సరే అక్కడ బాధపడుతుంటారు. అక్కడున్న మహిళలు మన వాళ్ళు కూడా వెళ్ళి మేము ఉన్నామన్నా అని చెప్పి కూడా రాఖీ కడతారు. అదే అద్భుతమైన సన్నివేశం. నేను చూసిన అన్నాళ్ళు కూడా అద్భుతమైన సన్నివేశం. బార్డర్ లో ఉన్న మన ఆర్మీ వాళ్ళకి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మహిళలు వెళ్ళే కట్టే, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆర్మీ వాళ్ళు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికే సోదరైనటువంటి అందరూ కూడా కట్టడం అనేది చాలా సంతోషంగా ఇది చేస్తున్నామండి. చాలా అద్భుతమైన పండుగ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనందరం కలిపి ఈ దేశానికి ధర్మానికి రక్ష అని చెప్పే అద్భుతమైన సంకల్పం, అద్భుతమైన పండుగ, అద్భుతమైన ఇది. ఎందుకంటే అది కేవలం దారం మాత్రమే కాదండి, ఇది దారం మాత్రమే కాదు, ఒక శక్తి. అది కట్టించుకున్నప్పుడు కలిగే ఆత్మ సంతృప్తి లేకపోతే ఆ భావోద్రేకాలు చాలా గొప్పగా ఉంటాయి. అది అనుభవించుకోవడం తెలుస్తుంది. అది చిన్న విషయం కాదు, చాలా అద్భుతమైన ఆత్మ ఆనందం. తర్వాత మన లోపల ఉండే ఎంతో ఈ అన్నా చెల్లెల బంధానికి చాలా అద్భుతమైన వారధి రక్షాబంధన్ అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ ద్వారా యావత్ సమాధానానికి తెలియజేస్తున్నాం. రైట్, వెంకటేశ్వరరావు గారు అలాగే ఉండండి. బైరి నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు, రాఖీ కట్టిన ఒక్కరోజుతో బంధం బలపడుతుందంటారా? ఏడాది పొడవును ఉన్నటువంటి అనుబంధమే రాఖీకి ప్రధానమైనటువంటి సందేశమా? ఏం చెప్తారు? ఇంతకు రాఖీ కట్టాలా వద్దంటారా ప్రతి అన్నా చెల్లికి, అక్క తమ్ముడికి? ముందుగా చెప్పండి నరేష్ గారు. ముందుగా భారతదేశంలో ఉన్న మన ఆడపడుచులకి, ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిన ఆడపడుచులకి, ఏ రాష్ట్రాల్లో అయితే రాఖీ పండుగని పండుగలాగా భావిస్తున్నారో ఆ ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి, బుద్ధుడి పౌర్ణమి శుభాకాంక్షలు. మరి రాఖీ పండుగ ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు, దానివల్ల నిజంగానే మహిళలకు రక్షణ జరిగిందా అని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే నిరూపణ కావు. అద్భుతాలు అనేవి అబద్ధాలు, ఆత్మలు అనేవి అబద్ధాలు, ఆత్మ సంతృప్తి అనేది కూడా పూర్తిగా అబద్ధాలు. అదే గౌరవ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మయసభలో ద్రౌపది వస్త్రాలని దుర్యోధనుడు అనే దుర్మార్గుడు లాగుతున్నప్పుడు అన్నయ్య అనగానే తన అరచేతిలోంచి టన్నుల కొద్ది చీరలను పంపించాడు. తన చెల్లె మానాన్ని కాపాడాడు సొంత అన్నయ్యగా, అతనికి అభినందనలు. అదే కృష్ణుడు బాల్యంలో అనేక మంది గోపికలు స్నానాలు చేస్తుంటే వాళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చోండి, మీరు బట్టలు లేకుండా బయటకు వచ్చి నమస్కరించాలన్నాడు. తన చెల్లె మానానికి ఒక గౌరవం, ఇతరుల చెల్లెల మానానికి ఒక గౌరవం ఇచ్చినందుకు ఆ పురాణాలకి, ఆ రాసిన వాళ్ళకి మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున పెద్ద నమస్కారము. రెండోది, ఆర్మీ సోదరులకి ముస్లిం సోదరీమణులు కూడా పోయి కడుతున్నారు, అభినందనలు. దేవుడితో ప్రమేయం లేకుండా, గుడితో, చర్చితో, మసీదుతో ప్రమేయం లేకుండా అన్నా చెల్లెలు ఒకరింటికి ఒకరికి వెళ్ళి మధ్యలో ఉన్న మనస్పర్ధాలు వదిలి ప్రేమగా వాళ్ళు కట్టుకునే రాఖీకి నేనైతే చాలా గౌరవం ఇస్తాను. అయితే నాకు చేతికి రాఖీ కట్టిన చెల్లెలు మాత్రమే నా చెల్లెలు కాదు, పక్కోడి చెల్లెలుగా పుట్టి నా ఇంటికి భార్యగా వచ్చిన నా భార్య పట్ల కూడా నేను అదే గౌరవంతో ఉంటాను. ఎవరైనా ఒక మహిళ ఒంటరిగా ఉన్నా నేను బాధ్యతగా భావిస్తాను. బార్డర్ని రక్షించే సైనికులు ఎంత బాధ్యతాయుతంగా రక్షించాలో ఈ దేశ అంతర్గతంగా ఉన్న ప్రతి మగవాడు కూడా ఎదుటి ప్రతి ఆడపిల్లను రక్షించడం ఒక బాధ్యతగా భావించాలి. కానీ ఈ రక్షాబంధన్ ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చినా, లక్షల సంవత్సరాల నుంచి వచ్చినా ఈరోజు మహిళల హక్కుల్ని రక్షిస్తున్నది. ఎవరైనా ఆకతాయిలు పిచ్చివేషం వేస్తే షీ టీంకి ఫోన్ చేసే అవకాశము, లేదా తమకు ఏ అన్యాయం జరిగినా, ఒకప్పుడు అంటే అన్నదమ్ముడు పరిగెత్తి వచ్చి కాపాడేది, కానీ ఈరోజు 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి కాపాడుతున్నారంటే ప్రతి మహిళకి రక్ష ఇస్తున్నది భారత రాజ్యాంగము. కాబట్టి ప్రతి ఆడపడుచు రాజ్యాంగాన్ని చదవాలి. అలాగే ఆస్తి హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది.
ఆస్తి హక్కును ఇవ్వలేని ఏ అన్న తమ్ములు కూడా నా చెల్లెలు బాగుండాలి, నా చెల్లెలు నాతో సమానం అని అనుకోవడం పూర్తిగా భ్రమ అవుతుంది. కాబట్టి ప్రతి రాఖీ కట్టుకునే ప్రతి ఆడపిల్ల తనకు రక్షణ హక్కుని ఇచ్చిన బాబాసాహెబ్ను సొంత సోదరుడిగా భావించాలి. అలాగే మహిళల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం మొదటగా పోరాడిన వ్యక్తి ఆసియా ఖండంలోనే ఏకైక స్వాతంత్ర సమరయోధుడు పెరియార్ రామస్వామి గారు. మరి మహిళలకు తోడబుట్టిన నా చెల్లె మంచిగుండాలని దీవించడో, నా అన్న బాగుండాలని కాళ్ళు మొక్కడమో లేదా స్వీట్లు పెట్టుకొని సంబరాలు కాదు. ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి తన భార్య ద్వారా చదువు చెప్పించిన పూలేకి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్కి, పెరియార్కి ఈ రాఖీ పండుగ రోజు ప్రతి ఆడపడుచు ఆ, తన మనసులో రాఖీ కట్టుకోవాలి. రాఖీ అనేది ఓన్లీ దారం రూపంలో ఒకరి చేతికి ఒకరు కట్టుకొని బాగున్నామని నోట్లో స్వీట్లు పెట్టుకోవడం కాదు. ప్రతి ఆడపిల్లని కాపాడము, చట్టాన్ని కాపాడము, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో తన ఆడపిల్లకి సమానంగా ఇవ్వటం అనేది జరగాలి. అది ఇంతవరకు వేల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి రాజులు, చక్రవర్తులు లేదా వేరే దేశాల్లోంచి ఖైబర్ బోలాను కనుమలగుండా వచ్చినటువంటి అప్పటి ఆర్యులు, నేటి హైందవులు, ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిం బానిస వంశస్థులైనటువంటి ముస్లిం రాజులు, ఆ తర్వాత పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారు, ఇంగ్లాండ్ వారు, వీళ్ళు ఎవరు వచ్చినా ఈ దేశానికి ఇక్కడ సంపదను దోసుకుపోవడమే తప్ప ఇక్కడ విలువలని నిర్మించడానికి కానీ ఇక్కడ అభివృద్ధిని సాధించడానికి కానీ ఏమీ చేయలేదు. ఈ రాఖీ పౌర్ణమికి మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్ అనే నినాదాన్ని ఇచ్చాము. మరి మన చుట్టూ ఉన్నటువంటి అడవులను కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మన చుట్టూ మానవత్వం మంట కలిసి ఆస్తిపాస్తుల కోసం అక్క చెల్లెలని చంపేస్తున్నారు. గౌరవ ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలందరికీ ఆస్తి హక్కును ఇవ్వడం కోసం తన అక్క చెల్లెలకి, తన కడుపులో పుట్టిన పిల్లలకి తాను ఆస్తులు పంచి మార్గం చూపించాడు. మరి తెలుగుదేశం సోదరులైనా, గౌరవ చంద్రబాబు నాయుడు గారైనా, టీడీపీ కార్యకర్తలైనా, తెలుగునాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడపడుచు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. మగపిల్లలు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. చాలా మంది 5-10 ఏళ్ళు పెద్ద వయసు అయినా చెల్లె పెళ్లి అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని అన్నలు తమ పెళ్లిలను త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఈ సమాజంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రతి రాఖీ పౌర్ణమికి మాత్రమే చెల్లెలు, అన్నలు గుర్తుకొచ్చే వాతావరణం కాకుండా ఈరోజు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, మానసిక రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి పండగను, అది హిందూదా, ముస్లిందా, క్రైస్తవుదా అనేది పక్కన పెట్టి, పండగ అంటే ఆ సాంప్రదాయం, ఆ మతం ఇచ్చిన ఒక మంచి సంబరం, ఆనందం. ఆ ఆనందాన్ని ఆనందం వైపే నడిపించాలని, మరి ప్రయాణాల్లో ప్రమాదాలకు గురి కావద్దని, ఈ బంధాలని, బంధుత్వాలని డబ్బులతో ముడిపెట్టి, కట్న కానుకలతో ముడిపెట్టొద్దని, కలుషితం కాకుండా ఉండి, ప్రకృతిని కాలుష్యం చేయకుండా ఉండి, విలువలని పెంపొందించేటువంటిది ఈ పండగ కొనసాగాలని కోరుతూ, మరి ముస్లిం సోదరులు చాలా మంది సోదరీమణులు రాఖీలు కడుతున్నారు. ఇది హిందూ ముస్లింలను కలపడానికి, అలాగే కొన్ని పిచ్చి వేషాలు వేసే వాళ్ళ బుద్ధిని తగ్గించడానికి పనిచేస్తుంది. మేము స్కూలు, కాలేజీలో ఉన్నప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మన సోదరులు రాఖీలు కట్టించేవారు. సో అప్పుడే మన పాఠ్యాంశాల్లో ఆడపిల్లలకున్న హక్కులు, సమానత్వము, రాజ్యాంగం ఏం చెబుతుందో నేర్పించి, భార్యను తప్ప మిగతా అందరినీ తోడబుట్టిన అక్కా చెల్లెలుగా చూసేటువంటి సంస్కృతిని నేర్పించడంలో అన్ని మతాలు ఓడిపోయాయి. కాబట్టి మానవత్వంతో ఉండాలని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుతూ, మా చార్వాక, లోకాయుత, నాస్తిక, హేతువాద, మానవవాద ఉద్యమాల తరపున ప్రతి ఆడపడుచుకి మేము రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బైరి నరేష్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్. నేటి సమాజంలో చాలా వరకు చూస్తుంటాం, కుటుంబంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అలాగే అక్కడ ఉన్నటువంటి అన్నా చెల్లెలకి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ కంటే బయట ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేటి ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలకి ప్రాధాన్యత తగ్గిందంటారా? నరేష్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవసరమైతే ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అలాగే రోజుకు 5 సార్లు నమాజు చేస్తారు. అలాగే ప్రతి పండక్కి దేవుడికి పూజ చేస్తారు. ఇంట్లోనే పూజ గది పెట్టుకొని పూజలు చేస్తారు. కానీ
తోడబుట్టిన వారిని ప్రేమించడం లేదు, తన చుట్టూ ఉన్న సమస్యల గురించి ఆలోచించడం లేదు. యంత్రాలుగా మారిపోయారు. మానవ విలువల్ని నెలకొల్పడంలో మతాలు ఓడిపోయాయి. అలాగే వాటిని పునరుద్ధరించడం రైట్ నరేష్ గారు. వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, చేసే జీ చెప్పండి జీ. వెంకటేశ్వరరావు గారు ఎలా చూడవచ్చు అంటారు? కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, గౌరవానికి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సహాయం చేసుకోవడానికంటే బయట ఉన్నటువంటి విలువలకే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేటి సమాజంలో కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలకి ప్రాధాన్యత తగ్గిందంటారా? సార్ ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పిన విషయంలో 2 పాయింట్లు మీకు విషయం చెప్పాలి సార్. గోపికలు అంటే కృష్ణుడికి సంబంధించింది అంశం చాలా పెద్ద, అంటే ముందు తన గురించి అవగాహన చేసుకోవాలి, తన గురించి చదువుకోవాలి, మహాభారతం ఎన్ని తెలిసి ఉండాలి, అక్కడ కట్టం ఏంటి, దానికి సంబంధించింది ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకున్నారా, ఏం సందేశం ఏంటి అనేది అనుకుంటూ వచ్చి నోటి మాటతో అనేది సరిపోదు. అయితే ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. ఆర్మీ అంటే ఈరోజు దేశ ఆర్మీ లేకపోతే మాట్లాడే అతను లేదు, మాట్లాడే నేను లేను. ఈరోజు మన దేశ ఆర్మీని ఒక మహిళ అతను ఆయన ఆ మహిళలు బట్టలు అక్కడ మహిళలు ఈ మహిళని ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇది చేశారు అనే మాట వెనక్కి తీసుకోవాలండి. వాళ్ళు ఏదో అక్కడ ఏది జరగలేని విషయాన్ని ఇండియన్ ఆర్మీ మీద బురద జల్లడానికి లేకపోతే కొంతమంది అక్కడ ప్రయత్నాలు చేస్తే దానికి తిప్పుకొట్టవలసిన విషయాలు దాని మీద అర్థం చేసుకోవలసిన మానేసి పుసుక్కుమని ఇండియన్ ఆర్మీని అనేసి అంత గొప్ప వ్యక్తులు ఎవరు లేడు సార్. ఇక్కడ విషయం క్లియర్ గా ఇండియన్ ఆర్మీ లేకపోతే ఈ రోజు మాట్లాడే అతను లేడు, మాట్లాడలేదు, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుతాయి. ఇండియన్ ఆర్మీకి తమ కుటుంబాలని దూరంగా పెట్టుకుని మంచు పర్వతాల్లో, కొండల్లో, కోణల్లో, సముద్రాలలో ఎక్కడ పడితే అక్కడ తమ కుటుంబాలకి దూరంగా ఉంటూ సేవ చేస్తుంటే వాళ్ళు కనబడితే కాళ్ళు మొక్కాలి, వాళ్ళు కనబడితే నేను సెల్యూట్ చేస్తాను, వాళ్ళకు కనబడితే నేను కాళ్ళు మొక్కుతాను. మీ ఇందాక విషయం చెప్పారండి, ముస్లిం కట్టొచ్చు, క్రిస్టియన్ కట్టొచ్చు, ఆర్మీ వాళ్ళకి ఎవరైనా కట్టొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ ఏదో అంశాన్ని మహిళలని ఇది చేశారు, మహిళల మీద అత్యాచారం చేశారనే మాట ఏ విధంగా వచ్చిందని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. మాట్లాడండి. రైట్. దేశానికి రక్షణగా నిలబడేటువంటి ఇండియన్ ఆర్మీ ప్రధానంగా బోర్డర్లో కాపలా కాస్తుంటారు. అట్లాంటి సందర్భంలో కూడా చాలా వరకు ఇవాళ మహిళలు కూడా వెళ్ళి ఇండియన్ ఆర్మీకి కూడా రాఖీలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక సోదరుగా ఏ విధంగా సార్ చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ బ్రదర్ మాట్లాడండి. ఎవరు తప్పు పట్టడం లేదు, వాళ్ళ త్యాగాలని ఎవరు చిన్నగా చూడటం లేదు. ఓకేనా? రాఖీ పౌర్ణమి అంటే ఇండియన్ ఆర్మీకి రాఖీ కట్టడం మాత్రమే కాదు, ఆ సోల్జర్స్ అందరికీ ఎవరైనా చేతులు జోడించాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. నిజంగా వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం ఏంటంటే, మనం క్రమశిక్షణగా ఉండి విదేశీ శక్తులకి తొత్తులుగా మారకుండా అసలు ఆర్మీతో అవసరమే లేని ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే ఆర్మీకి మనం ఇచ్చే గౌరవము. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఆర్మీ సోల్జర్స్కి శాలరీ పెంచాలి, అలాగే వాళ్ళకు వీలైనన్ని ఎక్కువ హాలిడేస్ ఇవ్వాలి. అంతేకాకుండా బార్డర్లో శాంతియుత వాతావరణం కొనసాగడం కోసం కృషి చేయాలి. ఓన్లీ ఆర్మీ దేశభక్తి అంటే వాళ్ళకు సెల్యూట్ చేయడం, కాలు మొక్కడమే కాదు. ఈరోజు ఆర్మీ సోల్జర్స్కి వచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ధ్వంసం చేశారు. వాళ్ళ యవ్వనాన్ని పిండుకొని ఆ తర్వాత వాళ్ళని సమాజంలో యూజ్ అండ్ త్రో లాగా చేస్తున్నటువంటి పాలకులు, అది గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకులైనా ఇప్పుడే ఉన్న బీజేపీ పాలకులైనా, ఒక్కసారి రిటైర్డ్ ఆర్మీ సోల్జర్స్ యొక్క సమస్యల గురించి మాట్లాడడము, ఆ సమస్యల మీద పోరాడము, వాళ్ళకి అండగా నిలబడము మన హక్కు. అలాగే బార్డర్లో ఉన్నటువంటి సోల్జర్స్ ద్వారా ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలకి ఇబ్బంది కలిగి ఫైల్ అయిన
కేసులను పరిష్కరించడము చర్చించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేశభక్తి అంటే ఎమోషనల్ కాదు, దేశభక్తి అంటే చేతులు జోడించడం కాదు, దేశభక్తి అంటే రాఖీ కట్టుకొని దండం పెట్టుకోవడమే కాదు. 100 నిమిషాలు మాట్లాడగలుగుతాం ఆర్మీ యొక్క గొప్పతనం. ఎందుకంటే నా సొంత ఇంట్లోనే నా చిన్నాన్న అక్కడ ఉంది, ఆడ ప్రాణాలు నా చిన్నాన్న దేశ రక్షణ కోసం ఒక చిన్నాన్న ఆ దేశ రక్షణ కోసమే ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబం నాది. కొత్తగా ఇండియన్ ఆర్మీలో ప్రాణం కోల్పోయిన వ్యక్తి వంశంలో పుట్టిన వాళ్ళం మేము. ఆర్మీలో ఉన్నదే మేము. ఈ సోదరుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. ఆ సోదరుని అడగండి. మేము ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్మీని ద్వేషించట్లేదు, ఆర్మీని వ్యతిరేకించట్లేదు, వాళ్ళ సేవల్ని మేము తక్కువ చేయట్లేదు. చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు వెళ్ళి రైట్ నరేష్ గారు, వెంకటేశ్వరరావు గారు ప్రధాని ప్రస్తావిస్తున్నారు ఏదైతే మహిళల గురించి అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది ఎలా మీరు ప్రస్తావించారు అన్న విషయం గురించి వెంకటేశ్వరరావు గారు లేవనెత్తుతున్నారు. మాట్లాడుతూ ఏమన్నారు మీరు ఆర్మీని ఫస్ట్ కొండ మీరు ఏమన్నారు చెప్పండి. మీరు ఉన్న విషయం దాని గురించి చెప్పామా? ఇప్పుడు ఆర్మీ గురించి మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. మీ ఇంట్లో ఎంతమంది ఆర్మీలో ఉన్నారు సోదరా? ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడేటప్పుడు ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా చిన్న అన్న అందులో ప్రాణం కోల్పోయాడు. ఇప్పటికి మా పెద్దనాన్న కొడుకు ఇంకా ఆర్మీలో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడల్లా మేము సెల్యూట్ చేసేవాళ్ళము. ఇండియన్ ఆర్మీ మహిళల మీద అత్యాచారాలు చేశారు అని చెప్పి మీరు అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారు? అది కాదా ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నరేష్ గారు ఇండియన్ ఆర్మీ మీరు వాడినటువంటి ఓడు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మహిళల మీద అత్యాచారం చేశారు? ఒక్కసారి ఆర్మీ పరిసర ప్రాంతాల్లో బాధిత మహిళల గొంతులు వినిపించండి. ఎంత అందంగా మాట్లాడుకోవాల్సిన డిబేట్ జరుగుతాడు. ఆయన చాలా చక్కగా నీట్ గా అనేస్తే సరిపోద్దా? రైట్, దేశానికి రక్షణ కల్పించేటువంటి ఆర్మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరే. ఏదైనా ఆర్మీ పరిసర ప్రాంతాల్లో రాఖీ కట్టడం అనే కార్యక్రమం ద్వారా నిజంగానే సోదర భావము దేశభక్తి భావము కొనసాగుతుందా అని మీరు ఒకసారి పరిశీలించండి. 99 మంచి పనులు జరిగినా ఒక లోపం జరిగితే ఆ లోపం గురించి కూడా మాట్లాడేటువంటి విచక్షణ మనకు ఉండాలి, వినే ఓపిక మనకు ఉండాలి. జరిగిన పొరపాటుని అంగీకరించి అలాంటివి పునరావృతంకుండా పౌర సమాజం ఆలోచిస్తుందనేటువంటి సోయిని మనం ఇవ్వాలి. రైట్ నరేష్ గారు, వెంకటేశ్వరరావు గారు ఫైనల్ గా మాట్లాడుతున్న ఆయన పేరేం పేరు? విమర్శించే స్థాయి మీకు లేదు. న్యూస్ వారు ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన పేరేం పేరు? వెంకటేశ్వరరావు గారు. మనకు ఏం పేరు సోదరా? మీ పేరు? మనోజ్ బైరి నరేష్ గారు. ఏం పేరు? మనోజ్ గారా? నేను మాట్లాడుతున్నది యాంకర్ మనోజ్ మాట్లాడుతున్నాను. బైరి నరేష్ గారు, మనకు డిబేట్లో వచ్చిండేది విహెచ్పికి సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు. చెప్పండి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. మీరు చెప్పండి సార్. ఆర్మీ పరిసర ప్రాంతాలలో ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు అనే వాక్యాన్ని నేను ప్రస్తావించడం మీకెందుకు నచ్చడం లేదు? ఇదే రాఖీ పౌర్ణమి రాఖీలు కట్టడం ద్వారా వాళ్ళలో సోదర భావాన్ని పెంపొందిస్తుందంటే మిమ్మల్నే కాదు, అక్కడ రాఖీ కట్టిన ప్రతి సోదరుని కూడా మేము గౌరవిస్తాం, ప్రేమిస్తాము. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే దేశ ఆర్మీనే మీరు మాట్లాడుతూ మొదటగానే అక్కడ రాఖీ విషయంలోనూ ఎంతో మంది ఇండియన్ ఆర్మీ మహిళలపై అత్యాచారాలు చేశారు అనే మాట చాలా బాధగా ఉంది. ఆ మాట ఎందుకంటే 100% నేను చెప్పింది నిజము. మీకు బాధ అనిపిస్తే దానికి మీరు బాధపడే సున్నిత మనస్కులు అని అర్థం. రైట్, ఒక బ్రదర్ గా భావించేటువంటి ఆర్మీ సోదరులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదేమో బైరి నరేష్ గారు. చాలా వరకు ఇండియన్ ఆర్మీ ఎవరైతే మీరు అన్నట్టుగా మహిళల మీద అత్యాచారాలు మనకు రక్షణ నిలబడే బోర్డర్ సరిహద్దులో చాలా వరకు చూస్తుంటాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో కానీ ఇటు కోల్కతా బోర్డర్లో కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా నరేష్ గారు? బ్రదర్, ఇక్కడ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నది భారత రాజ్యాంగం ప్రకారంగా మనము అన్ని కులాలు అన్ని మతాల వారిని చేర్చుకొని శారీరక దృఢత్వం కలిగిన వారిని ఈ దేశ రక్షణ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళని మనం తీసుకొని మనందరి పన్నులని వాళ్ళకు జీతాల రూపంలో ఇస్తున్నాము.
మనం వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము. దేశ రక్షణ విషయంలో రాహుల్ గాంధీ అయినా, నరేంద్ర మోడీ అయినా, వేరే ఎవరైనా దేశాన్ని కాపాడాలనుకునే ఏ వ్యక్తి అయినా కలిసి రావాల్సిందే. రేపు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందంటే రాహుల్ గాంధీ గారు నేను రాజకీయాలు చేస్తా అంటే నడవది. రైట్, పార్టీలకు అతీతంగా ఎవరైనా కలిసి రావాల్సిందే. అది విపక్ష పార్టీలైనా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినా కూడా. ఆ పేరుతో అక్కడ జరిగే లోపాలని మనం చర్చించకపోతే ఇక అంతా బాగుంది. రైట్, ఖచ్చితంగా చర్చించాలి. మరొకటి అంశంలో, మరొక డిబేట్లో ఈ అంశాల మీద ప్రత్యేకంగా రాజకీయాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బైరి నరేష్ గారు, రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ మీరు లైవ్లోకి వచ్చినందుకు. వెంకటేశ్వరరావు గారు, ఫైనల్గా ఈ రాఖీ రక్షాబంధన్ రోజున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్కే న్యూస్ వేదికగా ఫైనల్ కన్క్లూడ్. ఒక నిమిషం బైరి నరేష్ గారు, ఒక నిమిషం. రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరూ కూడా తమ సొంత సోదరులైనా కాకపోయినా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేనికోసం తయారు చేసుకున్న ఇండియన్ ఆర్మీ అనేది చాలా ఉన్నతమైన స్థాయి. దాని గురించి మాట్లాడే ఇది లేదు, ఎవరికి లేదు. చలి మంటల్లో లేకపోతే అక్కడ చలిలోనే లేకపోతే భయంకరమైన ఇదిలో మన దేశానికి బార్డర్ నిరంతరం కాపలా కాసే వ్యక్తులకి మాట్లాడే వాళ్ళ గురించి కనీసం కామెంట్ చేసే స్థాయి ఎవరికి లేదని చెప్తున్నాం. ఒక మాట అనే ముందు 100 సార్లు అనుకోవాలి. ఈ దేశంలో గాలి పీల్చిన ప్రతి ఒక్కడు ఈ దేశానికి సంబంధించిన అభివృద్ధి కోరుకోవాలి. ఇండియన్ ఆర్మీ అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో ఎవడ మాట్లాడాలంటే ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ బతుకుతూ, ఇక్కడ తింటూ ఇండియన్ ఆర్మీ విషయంలో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మాత్రం చెప్పు తెగిపోయి దాకా కొడతాం. ఎందుకంటే వేరే రైట్ రైట్ మనం మీడియాలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు. వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని. ఇండియన్ ఆర్మీ ఇది చేసేసింది అంటే మాత్రం నువ్వు మాట్లాడడానికి ఈ దేశంలో ఉండడానికి కూడా అర్హత లేదని చెప్తున్నా. రైట్, ఎవరు కూడా సైనికుల గురించి మనమంతా మాట్లాడడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని బైరి నరేష్ గారికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇవాళ లైవ్లో పాల్గొన్నటువంటి బైరి నరేష్ గారికి అలాగే వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అన్నదమ్ముళ్ళు, అక్కా తమ్ముడికి సంబంధించినటువంటి రక్షాబంధన్ ఈ ప్రతీకగా నిలిచేటువంటి ఈ రక్షాబంధన్ వేడుక ఎంతో గొప్పగా కుటుంబ సభ్యులు జరుపుకునేటువంటి ఈ పండుగ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కుటుంబంలో పెంపొందిస్తుంది. ఇలాంటి పండుగ వాతావరణంలో బంధాలు, అలాగే ప్రేమ, గౌరవం, సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అక్కా చెల్లెలకి, అన్న తమ్ములకి సహాయపడగలిగేటువంటి ఈ పండుగ తరతరాలుగా వస్తున్నటువంటి పండుగ. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది ఇలాగనే కొనసాగాలని ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలందరూ ఎంతో గొప్పగా, తెలుగు ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా గొప్పగా జరుపుకునేటువంటి ఈ పండుగ రక్షాబంధన్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.